రైతు బంధు పూర్తి స్థాయి వరకు ఎవరికి రాలేదు. 47 లక్షల మందికి మాత్రమే రైతు బంధు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 47 లక్షలకే రైతు బంధు వచ్చినప్పటికీ ఆ రైతు బంధు పూర్తి స్థాయిలో అందరికీ వచ్చేసిందని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే డప్పు చాటింపు వేసుకుంటున్నారు. మరి ఆ డప్పు చాటింపు వేసుకున్నంత మాత్రాన రైతు బంధు పూర్తి స్థాయిలో అందినట్టేనా? మరి ఆ రైతు బంధు పూర్తి స్థాయిలో అందే వరకు మనం పోరాడుతూనే ఉంటాము. రైతు బంధు పూర్తి స్థాయిలో వారి అకౌంట్లో జమ చేసే వరకు మనం ప్రశ్నిస్తూ ఉంటాము. కాబట్టి ఈ వీడియోని పూర్తి స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. రైతు బంధు సగం మందికి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా? అధికారంలోకి రాకముందేమో అయ్యా బాంచను అనుకుంటూ తిరిగారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెప్పుతో కొడతారు, ఇంకే దేనితోనే కొడతారు. కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలి? డిసెంబర్లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయే? నమ్మితే ఆటో కార్మికులకు కొంప కొల్లేరు చేశారు. బస్సులో మహిళలు కొట్టుకునే పరిస్థితి తెచ్చారు. కొట్టుకునే పరిస్థితి తెచ్చారైంది. తెచ్చి ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా కొట్టుకుంటున్నారు. రైతులు ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. రైతుల ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే ఎవ్వరికి ఓటేయాల్సిన అవసరం లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఓట్లు వేయించుకొని సమయానికి ఓట్లు వేయించుకొని ఇటు రైతు బంధు అని చెప్పి రైతులు తాడుకుంటున్నారు, అటు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి విద్యార్థులు తాడుకుంటున్నారు. కాబట్టి ఈసారట రైతులు ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఓట్లు లేకుండా మీరు అట్లనే కూర్చోండి. ఇట్లా అసలు లేకండి ఓట్లు దేనికోసం వేయాలి? ఈరోజు ఓటేస్తున్నామో వాళ్ళు మన కాళ్ళ దగ్గర వచ్చి మొక్కుతున్నారు. ఓట్లే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసేమో మనల్ని ఎగిరిదనుతున్నారు. ఇది ప్రజలు ఒకసారి దృష్టి పెట్టాలి దీనిపైన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కరీంనగర్లో సోషల్ వారియర్స్తో సమావేశము. ఇక్కడ కేటీఆర్ గారు అడిగిపోయి ఏం చెప్పిందంటే రైతు బంధు ఏలేదు రేవంత్ రెడ్డి అని మన తీర్మానం మల్లన్న స్టూడియోలో ఏ విధంగా అయితే సుదర్శనం అతని పక్కన చెంచాగాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో ఇక మన మల్లిగాని గురించి అయితే ఆడిపోయి వీడియో ప్లే చేయడం జరిగింది. అంటే అక్కడ ఈయన మంచోడు అన్నట్టు మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నట్టుగా ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ప్రజలు ఒకసారి దృష్టి సారించి వీరి యొక్క కథనాలను అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు వచ్చింది 2 ఎకరాలకే, పంపిణీ చేసింది రూపాయలు 2,000 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది 5,600 కోట్లు. ఆశగా ఎదురు చూస్తున్న మిగిలిన రైతులు, సాయం అందక ఇబ్బందులు. ఇక సాయం అందక అయితే రైతులు అయితే ఈసారి ఎక్కడ చూసినా కూడా యాసంగి వ్యవసాయం మాత్రం ఏడ సాగలేని పరిస్థితి. దాన్ని పూర్తి స్థాయిలో సాగించి రైతు బంధు డబ్బులు ఇస్తారంటే అది కూడా ఏని పరిస్థితి. నాటేసి 15 దినాలైనా పైసలు రాలే. ఒక గుంట 20 ఎకరాల భూమి ఉన్నది. నాటేసి 15 దినాలైనా రైతు బంధు రాలేదు. నేను చిన్న రైతును. ఇప్పుడు పొలానికి ఎరువులు మందులు కొనాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా. దుకాణం సేటు ఉద్దరే ఇస్తలేడు. సొసైటీలో కూడా పైసలు ఇస్తేనే మందు ఇస్తాడు, మందు బస్తా ఇస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఎవ్వరికి చేయి చాపకుండా నాట్లేసిన ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నది. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కొంత టైం ఇవ్వండి, ఒక నెల టైం ఇవ్వండి, మా అభివృద్ధి ఏందో చూడండి అని 1 నెల టైం అయితే ఇచ్చినాం. 1 నెల టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నెల టైం కావాలట. ఇంకో నెల దేనికి టైం కావాలా? మరి ఇంకా వేరే బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకురావడానిక? మరి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇటు రైతులకు ఇవ్వకుండా, ఇటు పేద ప్రజలకు ఇవ్వకుండా, చాలామంది ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు ఇవ్వకుండా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? డబ్బులనంతా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఓట్లు అనే ఒక పేరుతోటి రైతాంగం వారితో, విద్యార్థులతో, అదేవిధంగా చాలామంది ఎంప్లాయీస్ తోటి ప్రజలతోటి ఆడుకుంటున్నది ఈ వ్యవస్థ అంతా. ఒకసారి ప్రజలు అర్థం చేసుకొని ఈసారి ఎలక్షన్ వేయాలా వేయకూడా అనేది దాని గురించి పట్టించుకోవాలి. ఇక్కడ మనల్ని ఓట్లను అడిగి మనల్ని సావ కొడుతున్నారు. ప్రజలు దీనిపైన దృష్టి సారించి ఈసారి కనుక తిరగబడితే ప్రభుత్వాలు మారడం కాదు, ఉన్న ప్రభుత్వాలకి బెదిరి పుట్టేలా చేయాలి.